నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడులో పెద్దపేట మలపల్లిలో జరిగినటువంటి ఘటన విషయంలో ఒక చర్చా వేదిక డిబేట్లో ఒక టీవీలో కూర్చొని ఒక అతను మాట్లాడతాడు. అసలు ఈ దళితులకు రిజర్వేషన్లు తీసేస్తే ఏ గోళ లేకుండా పోద్ది అంటాడు. ఏందా నువ్వు తీసేసేది నా ఘోష రిజర్వేషన్లో? వాస్తవంగా ఒకటే చెబుతున్నాను, మీరు పదే పదే దళితులకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేయండి, దళితులకు ఉన్నటువంటి అట్రాసిటీ చట్టాన్ని తీసేయండి అనేటటువంటి మాట్లాడే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు మనకున్నటువంటి ఆస్తులు సంపదలు వగైరాలన్నీ ప్రభుత్వ పరం చేసి ప్రభుత్వం వసూలు చేసి మనందరం ఒట్టి చేతులతో బయటికి వెళ్ళిపోదాం. అప్పుడు కులాలు ఉండవు, మతాలు ఉండవు, రిజర్వేషన్లు ఉండవు, ఏమీ లేదు. అప్పుడు స్వచ్ఛందంగా ఎవడు ప్రతిభ ఎంత ఉంటుందో వాడే సంపాదించుకుంటాడు, వాడే ఉద్యోగాలు సంపాదించుకుంటాడు, వాడే రాజకీయ నాయకులు అవుతాడు. కాబట్టి పొద్దాక దళితుల మీద పడి రిజర్వేషన్లు తీసేయండి, అట్రాసిటీ చట్టాన్ని తీసేయండి అనేటటువంటి వాడికి ఒకటే చెప్తున్న మాల మహానాడు చెప్పు తెగిపోతా. మీకు ఈ నిర్ణయానికి వచ్చే పని రండి, మనందరం కలిసి ప్రభుత్వానికి స్వాధీనం చేసి మరి ఒట్టి చేతులతో బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి తెలియజేస్తున్నాం.